ఒక పిల్లాడు ₹1 నాణ్యాన్ని పట్టుకుని ప్రతి అంగడి ముందు నిల్చొని ఒకే ప్రశ్నను అడుగుతున్నాడు. ఈ రూపాయికి దేవుడిని అమ్ముతారా అని. అందరూ అంగడి వాళ్ళు అతని అమాయకత్వాన్ని చూసి నవ్వుకుని పంపించేస్తుంటారు. కానీ అతను ప్రయత్నం మానకుండా వెతుకుతూనే ఉన్నాడు. అతను చివరకు ఒక ముసలి దుకాణందారుని దగ్గరకు వెళ్లి అదే ప్రశ్నను అడుగుతాడు. ఆ వ్యక్తి అడుగుతాడు, అసలు నీకు దేవుడు ఎందుకు కావాలి అని. పిల్లాడు బదులిస్తాడు, నా తల్లి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. నాకు ఆమె తప్ప ఇంకెవరూ లేరు. డాక్టర్ను అడిగితే దేవుడే ఆమెను కాపాడగలడని చెప్పారు అని. ఆ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గర నుంచి ₹1 తీసుకుని ఒక గ్లాసు నీటిని అతని చేతికి ఇచ్చి చెబుతాడు, ఈ నీటిని మీ అమ్మకు వెళ్లి తాగించు, తాను నయమైపోతుంది అని. మరుసటి రోజు డాక్టర్లు ఆమెకు చేసిన ఆపరేషన్ లో ఆమె బ్రతుకుతుంది. ఆమె స్పృహలోకి వచ్చాక ఆ హాస్పిటల్ బిల్ చూసి షాక్ అవుతుంది. డాక్టర్ ఆమెతో చెబుతాడు, భయపడవద్దు, ఒక ముసలి వ్యక్తి వచ్చి ఈ బిల్ డబ్బులు అప్పుడే కట్టేశాడు, దాంతో పాటు ఈ లెటర్ కూడా ఇచ్చాడు అని. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంటుంది, డబ్బులు కట్టినందుకు కృతజ్ఞతలు అవసరం లేదు. కృతజ్ఞతలు చెప్పదలుచుకుంటే మీ పిల్లాడికే చెప్పండి. ఎందుకంటే కేవలం ₹1 తన చేతిలో పట్టుకుని దేవుడిని వెతకటానికి బయలుదేరాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను కాపాడతాడు అని అతను బలంగా నమ్మాడు కాబట్టే దేవుడి అతనికి సాయం చేశాడు. కాబట్టి దేవుని కృప పొందటం కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దేవునిపై నమ్మకంతో ₹1 అతని హుండీలో వేసినా చాలు. Download ShareChat.